మాచర్ల జూలై 5 ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు అని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటరు నమోదు ధృవీకరణ కార్యక్రమంలో పాల్గొని తమ విలువైన ఓటును కాపాడుకోవాలని నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు పిలుపునిచ్చారు. మాచర్ల పట్టణంలోని కేసీపీ అతిథి గృహంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం ప్రతి గ్రామం, వార్డు, బూత్ స్థాయిలో కొనసాగుతోందని తెలిపారు. ఈ ప్రక్రియ జూలై 14వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. 2002 ఓటర్ జాబితాను ప్రాతిపదికగా తీసుకుని మ్యాపింగ్ నిర్వహిస్తున్నామని, BLOలు, BLAలు ఇంటింటికి వెళ్లి వివరాలు అనుసంధానం చేస్తున్నారని వెల్లడించారు. ప్రజలంతా ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు వివరాలను సరిచూసుకుని అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలని సూచించారు. పల్నాడు ప్రజలు ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగించుకోవటంలో ఎంతో బాధ్యతగా వ్యవహరిస్తారో అదేవిధంగా ఓటును సంరక్షించుకునే విషయంలో కూడా అధికారులకు సహకరించాలని కోరారు. అధికారులు ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తున్నారని, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదా మరో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు నిజం లేదన్నారు. గత 2 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ క్యాడర్కు పార్టీపై నమ్మకం లేక ఓటరు నమోదు ప్రక్రియలో చురుగ్గా పాల్గొనటం లేదని విమర్శించారు. నరసరావుపేట పార్లమెంటు పరిధిలో నరసరావుపేట నియోజకవర్గం మినహాయింపు మిగతా 6 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొనకుండా అనంతరం అధికార పార్టీపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. సర్వే ప్రక్రియ పూర్తయ్యాక ఓట్లు తొలగించారని ప్రచారం చేయటం, ప్రభుత్వం మరియు అధికారులపై తప్పుడు ప్రచారం చేయటం సమంజసం కాదని పేర్కొన్నారు. ఎవరికీ అన్యాయం చేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, అర్హులైన ప్రతి ఓటరుకి ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు స్పష్టం చేశారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యమైన విషయం, అతి ముఖ్యమైన కార్యక్రమం ఏదైనా ఉంది అంటే మొట్టమొదటిది SIR, ఈ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్ లిస్టు. ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం మీద జరుగుతూ ఉంది. ప్రతి బూత్లో కూడా జరుగుతూ ఉంది. ప్రతి ఓటర్ని కూడా మ్యాప్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రక్రియ జూలై 14 దాకా జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరేది అదే, మీరు దయచేసి దీన్ని కొద్దిగా సీరియస్గా తీసుకోవాలని చెప్పి ప్రతి బూత్లో కూడా BLO, బూత్ లెవెల్ ఆఫీసర్, గవర్నమెంట్ నియమించిన ఆఫీసరు, అలాగే BLA, అన్ని పార్టీలకు సంబంధించిన BLAs, బూత్ లెవెల్ ఏజెంట్స్ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు వచ్చి మొట్టమొదటిగా మీకు ఎన్యూమరేషన్ ఫామ్ ప్రతి ఇంటికి కూడా స్కాన్ చేసి ఇస్తూ ఉన్నారు. ఆ స్కాన్ చేసిన ఎన్యూమరేషన్ ఫామ్ తర్వాత వాళ్ళు మళ్ళీ మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ ఫ్యామిలీని లింక్ చేయాలి. ఫ్యామిలీని లింక్ చేయడం అంటే 2002 ఓటర్ లిస్టులో మీ తండ్రి గారు కానీ, మీ తల్లిగారు కానీ, మీ తాతగారు కానీ, నాయనమ్మ కానీ ఉంటే వారితో మీది 2002 ఓటర్ లిస్టులో లేకపోతే, తెలుగుదేశం సానుభూతులు సానుభూతి పరులు ఎవరైతే వాళ్ళు లేవలేదు, మా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు, మేము అడుగుతూ ఉన్నాం ఇంకా బాగా చేయండి అని చెప్పి మీ కూడా తిరగాలి, చెయ్యాలి, చేస్తే కదా పని అయ్యేది. మొత్తం ఒకళ్ళే చేయాలి, ఒకే పార్టీ చేయాలి, ఒకే BLA చేయాలి అంటే అది అయ్యే పని కాదు. మీరు తిరగట్లేదు. అయ్యా సజ్జల రామకృష్ణారెడ్డి గారు, మీ ప్రాబ్లం ఏంటంటే క్యాడర్ అంతా నిర్వీర్యం అయిపోయారు వైసీపీలో, మనకెందుకురా బాబు అని చెప్పి పక్కన కూర్చున్నారు కాబట్టి మీకు వాళ్ళు పని చేయకుండా మీకు ఆ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు పైకి, ఏదో విధంగా తప్పించుకోవడానికి. అది మీరు నమ్మితే అలా ఒకసారి గ్రౌండ్లోకి వచ్చి చూడండి. ఎవరైనా ఓటు నమోదు చేస్తుంటే ఎవరైనా ఆపలేదు కదా, మరి చేసుకోవడానికి ఏంటి? ఎవరైనా చేసుకోవద్దు, చేయనివ్వద్దు, లేదు వాళ్ళకి సాఫ్ట్వేర్ ఇవ్వద్దు, BLO వెళ్ళదు అని ఎవరైనా చెప్పారా? చెప్పలేదు కదా. BLO అక్కడే ఉన్నాడు, అందరూ పని చేస్తున్నాడు. మీరు చేర్చుకోవడానికి ఏంటి ప్రాబ్లం? ఓటర్ నమోదు చేసి అది చేర్చుకోవడానికి చాటకాక అది ఆడవలేక ఊరికి ఎదురోళ్ళ మీద వేస్తే ఎలా? తెలుగుదేశం పార్టీకి ఎక్కడా కూడా అన్ఫెయిర్గా చేస్తూ ఉన్నారు అని ఎక్కడా అనిపించుకోవాల్సిన అవసరమే లేదు. ఫెయిర్గా జరుగుతూ ఉంది. మీరు కూడా పాల్గొనకుండా అనవసరంగా మా మీద అబాండాలు వేసి అది జరగట్లేదు అంటే ఇంట్లో కూర్చుంటే ఏం జరగదు. మా వాళ్ళు రోజు తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద. వాళ్ళ పనులన్నీ మానుకొని BLAస్కి మళ్ళీ వాళ్ళు కొద్దిగా వాళ్ళ కింద ఒక్కొక్కళ్ళు ఇంకో 2-3 రాసుకోవడానికి పెట్టుకొని ఇంత కష్టపడి తిరుగుతూ ఉన్నారు. దయచేసి మీరు తిరిగితే ఏమన్నా అవుతుంది, అవ్వకుండా కేవలం మొత్తం మేమే చేయాలి, మొత్తం అధికార పక్షమే చేయాలి, అధికారులే చేయాలంటే అది అయ్యే పరిస్థితి కాదు.
కాబట్టి మీ వైపు నుంచి కూడా పని చేయకుండా అనవసరంగా మా మీద అబాండాలు మాత్రం వేసే కార్యక్రమం చేయమాకండి అని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ కార్యక్రమంలో దయచేసి పౌరులందరినీ కోరేది ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా ఓటర్ నమోదు కార్యక్రమంలో సీరియస్గా పాల్గొనండి. పాల్గొంటే మీరు ఎలాగైతే ప్రతి ఎలక్షన్లో ముందుకు వచ్చి గట్టిగా పనిచేస్తూ ఉన్నారు, ఎలాగైతే ఓటు వేస్తూ ఉన్నారు, ఏ విధంగా అయితే తీర్పునిస్తూ ఉన్నారు, దయచేసి ఆ తీర్పుని ఇచ్చే పరిస్థితి నుంచి వెనక్కి వెళ్ళమాకండి. పాల్గొనండి, ప్రతి ఒక్కరు ఓటర్ నమోదు చేసుకోవాలని చెప్పి మనం చేస్తాం.